నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది పురుషులు కువైటీ పురుషులు ఎవరైతే ఉన్నారో మహిళలకు వాట్సాప్ ద్వారా మనం చూసుకుంటే విడాకులు మంజూరయ్యాయని చెప్పేసి ఒక సందేశాన్ని పంపిస్తూ మహిళలకైతే విడాకులైతే ఇస్తూ ఉన్నారన్నమాట. దీనిపైన ఒక మహిళ కోర్టుకు వెళితే దిగువ కోర్టు మనం చూసుకుంటే కువైటీ పురుషుడికి అనుకూలంగా ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత ఆమె అప్పీల్స్ కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట. అప్పీల్స్ కోర్టులో ఆమె కేసు వేసిన తర్వాత కేసు పూర్వాపారాలను అప్పీల్స్ కోర్టు అయితే పరిశీలించడం జరిగింది. అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే ఆ యొక్క భర్త 2 సార్లు కువైటీ మహిళకైతే విడాకులు ఇవ్వడం జరిగింది. విడాకులు ఇచ్చిన 2 సార్లు కూడా మళ్ళా ఆమె తన భర్త కావాలని చెప్పేసి భర్త వద్దకు వెళ్ళి అతన్ని అయితే స్వీకరించడం జరిగింది. ఇది అదునుగా చేసుకున్న కువైటీ పౌరుడు మళ్ళా 3వసారి మనం చూసుకుంటే ఆమెకు ఫోన్ ద్వారా అయితే విడాకులు ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఆమె తన అమ్మగారింటి తరపున ఉన్న ఒక పెళ్లికి అయితే వెళ్ళడం జరిగింది. పెళ్లికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఆమెను పదే ఇబ్బందులకు గురి చేస్తూ ఆమెతో అయితే గొడవ పడడం జరిగింది. గొడవ పడిన తర్వాత వాట్సాప్లో మనం చూసుకుంటే నీకు విడాకులు మంజూరయ్యాయి, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టడంతో ఆమె కోర్టుకు వెళితే దిగువ కోర్టు కూడా కువైటీ పౌరుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తర్వాత అప్పీల్స్ కోర్టుకు వెళ్ళగా అప్పీల్స్ కోర్టు పూర్తిగా పరిశీలించి కువైట్లో వీరి వివాహం చట్టబద్ధంగా జరిగింది, వాట్సాప్లో విడాకులు చెల్లవు, ఫోన్ ద్వారా పంపించే మెసేజ్ల ద్వారా విడాకులు మంజూరు చేయబడవు అని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ విడాకులు చాలామంది వాట్సాప్ల ద్వారా పంపిస్తూ ఉన్నారు. అవి ఇకపైన చెల్లవు, చట్టబద్ధంగా వీరికి పెళ్లి జరిగింది కాబట్టి ఆ యొక్క విడాకుల మంజూరును రద్దు చేస్తూ అప్పీల్స్ కోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కువైట్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె తన యొక్క భర్తతో సంసారం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. మరోవైపు కువైటీ పౌరుడు ఆమె వద్దని తెలుపుతూ ఉన్నాడు. ప్రస్తుతానికైతే కింది కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్స్ కోర్టు కొట్టివేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.